వెంకటేశ్వర గారు బుకేస్ అందిస్తారు గెస్ట్లని. రండి. ప్రముఖ నిర్మాతల మండలి నాయకులు సహృదయులు శ్రీ తుమ్మలపల్లి రామకృష్ణ గారిని వేదికపైకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శైలి ఆ పత్రికది ఏ పత్రికకు లభిస్తున్న ఆదరణ ఆ పత్రిక లభిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక సినిమా పత్రిక అవసరం ఉందా అన్న ప్రశ్న చాలామందికి ఉత్పన్నం కావచ్చు. అయితే తనకు సినిమా పట్ల, పత్రికా వ్యాసంగం పట్ల, జర్నలిజం జరగండి సార్. బ్రదర్ కొంచెం జరగండి ప్లీజ్. అన్న కొంచెం జరగండి ప్లీజ్. అన్న కొంచెం జరగనా. అందరికీ నమస్కారం. ఈరోజు సంతోషమైన విషయం, మన తెనాలి వాస్తవ్యులు వెంకటేశ్వరరావు గారు అక్కడ తెనాలి టైమ్స్ అని పేపర్ చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఆఫీసు పెట్టి సినీ వినోదం పక్షపత్రిక అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ పత్రిక సక్సెస్ కావాలని, వారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇంకో పత్రిక అవసరం అంటే అవసరమే. సినిమాకు ఇప్పుడు ప్రమోషన్ అనేది బాగా ముఖ్యం. ఒక నిర్మాతగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే తోటి పాత్రికగా, పత్రికా అధినేతగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిషర్ వేరు, ఎడిటర్ వేరు కాకుండా ఆయనే ఎడిటర్ అయ్యి, ఆయనే పబ్లిషర్ అయ్యి ఆయన సొంతంగా చేసుకోవటం అనే దాంట్లో పత్రిక విధానాన్ని, పత్రికని కొత్త రకంగా తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రెషర్ ఉండదు. సో డెఫినెట్గా ఈ సినీ విధానం సక్సెస్ అవుతుందని వెంకటేశ్వర ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా పత్రికా రంగం